శంకర్పేటలో నిర్వహిస్తున్నటువంటి ఈ సమావేశానికి విచ్చేసినటువంటి మీడియా మిత్రులందరికీ ముందుగా హృదయపూర్వక ఉద్యమ నమస్కారాలు. నేను రేగుంట సునీల్ మాదిగ హక్కుల దండోరా రాష్ట్ర అధ్యక్షునిగా మీ ముందు మాట్లాడుతున్నా. నిన్న ఫిబ్రవరి 27వ తేదీన మాదిగ హక్కుల దండోరా సంఘం ఆవిర్భావం చేసుకొని 5 సంవత్సరాలు పూర్తి చేసుకొని 6వ సంవత్సరంలో అడుగుపెట్టింది. 2021 ఫిబ్రవరి 27వ తేదీన విఎస్టీ హాల్లో జరిగినటువంటి ఆవిర్భావ సభ తర్వాత మాదిగ హక్కుల దండోరా తనదైన శైలిలో అనేక ఉద్యమాలలో పాల్పంచుకోవడం జరిగింది. వర్గీకరణ ఉద్యమం మందకృష్ణ గారి నాయకత్వంలో నడుస్తున్నటువంటి ఉద్యమంలో కూడా ఎవరి పాత్ర వాళ్ళు పోషించేటువంటి విధంగా మేము సైతం ఇటు గల్లీ నుండి మొదలుకొంటే అటు ఢిల్లీ వరకు మా ఉద్యమాన్ని కూడా వినిపించినాం. దాంతోపాటు ఎక్కడ దాడులు జరిగినా ఎక్కడ అన్యాయాలు జరిగినా వాటిని ప్రశ్నిస్తూ బాధితుల పక్షాన నిలబడి కొట్లాడినం. ఆ పోరాటాన్ని కొనసాగిస్తూ ఉన్నాం. నిన్న ఆవిర్భావ దినోత్సవాన్ని విజయవంతం చేయడానికి వివిధ జిల్లాల నుంచి వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చేటువంటి మాదిగ శ్రేణులందరికీ కూడా హృదయపూర్వక ఉద్యమ నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అట్లనే నిన్నటి సభలో పాల్గొన్నటువంటి గౌరవ మంత్రివర్యులు మాజీ మంత్రివర్యులు మోత్కుపల్లి నరసింహులన్న గారికి, అదేవిధంగా మాజీ శాసనసభ్యులు ఆరెపల్లి మోహన్ గారికి, అదేవిధంగా ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ నగరి గారి ప్రీతం గారికి, అదేవిధంగా సీనియర్ నాయకులు ఆర్ఎస్ ప్రసన్న కుమార్ గారికి, అదేవిధంగా భారత యాదవ సమితి రాష్ట్ర అధ్యక్షులు సిద్ధి రమేష్ యాదవ్ అన్న గారికి, అదేవిధంగా మా ఉద్యమానికి సహకరిస్తున్న భవానీ రెడ్డక్క గారికి, ముఖ్యంగా ఈ ఉద్యమాన్ని నడుపుతున్నటువంటి మా ఇద్దరు అన్నలు, నాతో పాటు నాకంటే ఎక్కువ పనిచేస్తున్నటువంటి మా ఇద్దరు అన్నలు, మా గౌరవ అధ్యక్షులు అన్న సంఘ సేవకులు డాక్టర్ పెరుమాన్ల రామకృష్ణన్న గారు, అదేవిధంగా మా అన్న బుగ్గ మైసన్న గారు, మా మహిళా అధ్యక్షురాలు రోజక్క గారు, మా భవానక్క గారు, ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మా బివి రమణన్న గారికి, వీరందరికీ కూడా మాదిగ హక్కుల దండోరా రాష్ట్ర కమిటీ పక్షాన హృదయపూర్వక ఉద్యమ జైభీంలు నమస్కారాలు తెలియజేస్తున్నాం. ఉద్యమాన్ని 6 ఏళ్ళు అడుగుపెట్టినటువంటి సందర్భంగా మరో కొత్త కోణంలో ముందుకు తీసుకెళ్లేటువంటి ఉద్దేశంతో త్వరలో ఒక భవిష్యత్ కార్యాచరణ ప్రకటించబోతా ఉన్నాం. రేపు మార్చి 1 పొన్నాల సురేందర్ మాదిగ గారు చనిపోయిన రోజు కాబట్టి మార్చి 1వ తేదీ మాదిగ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని అన్ని జిల్లాలలో కూడా ఘనంగా జరపాలని సందర్భంగా ఇక్కడ నుండి మాదిగ శ్రేణులందరికీ కూడా కోరుతా ఉన్నాం. దాంతోపాటు భవిష్యత్తు ఉద్యమాలకు మాదిగ హక్కుల దండోరా సిద్ధమవుతుంది. 6వ సంవత్సరంలో అడుగుపెట్టినటువంటి సందర్భంగా త్వరలోనే మా ఉద్యమానికి మొదటి నుండి ఇప్పటి వరకు సహకరిస్తూ వస్తున్న అన్ని వర్గాల ప్రజలను, పెద్దలను, ప్రజాస్వామికవాదులను, రాజకీయవేత్తలను కలిసి మా సంఘానికి సహకరించినటువంటి మీకు ప్రత్యేక ధన్యవాదాలని చెప్పేసి కలిసి వాళ్లకు కృతజ్ఞతలు చెప్పి ఆ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తాం. భవిష్యత్తులో వారి సలహాలు సూచనలు తీసుకొని ఉద్యమాన్ని 10 మందికి ఉపయోగపడేటువంటి నిజాయితీ గల ఉద్యమంగా నడుపుతామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూనే రేపు